నమస్తే. ఆర్ఎస్ టీవీ వాస్తు వీక్షణ కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా వాస్తుపై విశేషమైనటువంటి ఆదరణ, ఎంతూజియాజం పెరిగింది అని చెప్పడానికి ఉదాహరణ ఈ ప్రోగ్రాం సక్సెస్ గా మనం భావించవచ్చు. గత 4 రోజులుగా ప్రముఖ వాస్తు విశ్లేషకులు, వాస్తు నిపుణులు, వాస్తు తేజం శ్రీ చెన్నా సుదర్శన్ గారు మరి సుదర్శన వాస్తు ప్రక్రియ ద్వారా వాస్తు ప్రపంచంలో ప్రభంజన సృష్టించారు. ఎందరో జీవితాల్లో వెలుగులు నింపారు. మరి చెన్నా సుదర్శన్ గారితో లైవ్ లో మీరు మాట్లాడి మీ యొక్క వాస్తు సమస్యలకు సమాధానాలు పొందాలంటే స్క్రోల్ అవుతున్నటువంటి ఏదైనా నెంబర్కి మీరు ఫోన్ చేయండి. ఆయన మీతో చర్చిస్తారు. ఇప్పుడు చర్చలోకి వెళ్దాం. నమస్కారం సుదర్శన్. నమస్కారం సుదర్శన్ గారు, గత 4-5 రోజులుగా మీరు ఈశాన్య దిక్కు గురించి, వాయువ్యం గురించి, ఆగ్నేయ గురించి చెప్పారు. ఈ రోజు మా ప్రేక్షకులకి నైరుతి దిక్కు యొక్క విశిష్టత గురించి మీరు చెప్పాలి. తప్పకుండా అండి. అంటే నైరుతి అంటే ఏంటి, పశ్చిమ నైరుతి, దక్షిణ నైరుతి వల్ల ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, మొదలైన విషయాలని కూడా మీరు చెప్పాలి. అంటే ఇక్కడ ఈశాన్యంతో సమానంగా నైరుతి స్థానం కూడా ఉంటుందండి. అయితే ఏంటంటే ఇక్కడ నైరుతి స్థానంలోకి వచ్చేలాగా కొన్ని చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈశాన్యంలో కొంచెం తక్కువ జాగ్రత్తలు తీసుకుంటే కూడా నైరుతిలోకి వచ్చేలాగా ఎక్కువ జాగ్రత్తలు అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అది కొంచెం జాగ్రత్త తీసుకుంటే ఈశాన్యం కంటే కూడా నైరుతి యోగిస్తుంది చాలా బాగా. ఓకే. అలాగే యజమాని స్థానం అని అంటూ ఉంటారు కదండి, నైరుతి స్థానం అంటే యజమాని ఉండాలా అందులో? యజమాని కాకుండా పిల్లల్లో కానీ వేరే వాళ్ళు ఏమన్నా బంధువులు కానీ వచ్చి పడుకుంటే ఆ యజమాని స్థానానికి ఏదైనా భంగం వచ్చే అవకాశం ఉందా? అంటే నైరుతి రూమ్ లో సాధ్యమైనంత వరకు గెస్ట్ రూమ్ కానీ అది ఏం చేయకూడదండి. యజమాని మాత్రమే, అంటే ఇంటి మెయింటెనెన్స్ ఎవరు చేస్తారో వాళ్ళు మాత్రమే అక్కడ పడుకోవాలండి. ఓకే. మరి అంటే కర్మాగారాలు ఉంటాయి, అలాగే పెద్ద పెద్ద షాపులు ఉంటాయి, అందులో వర్కర్స్ అందరూ కూడా నైరుతి భాగంలో ఉంటారు. పనిముట్లు అన్ని కూడా నైరుతిలో ఉంటాయి. యజమాని మాత్రం ఈశాన్యలో కూర్చుంటారండి. అంటే సాధ్యమైనంత వరకు నైరుతి భాగాన్ని గోడౌన్ కానీ లేదా స్టోర్ రూమ్ కానీ అట్లా వాడుకోవాలండి. దాని తర్వాత వచ్చి యజమాని స్థానాన్ని కేటాయించుకోవాలి. లేదా వర్కర్స్ మామూలుగా పనులు చేసేటివి అయితే కనుక నైరుతి రూమే ఈయనకు పెట్టుకోవాలి యజమానికి. మిగతా ప్లేస్లలో వర్కర్స్ పని చేసుకోవాలండి. అది అలా వీళ్ళు కుదరనప్పుడు ఏం చేయాలి? వీళ్ళు కుదురుతుందండి, దీంట్లో వేరే ఇబ్బంది ఏం లేదు. అంటే చెప్తే కదా, ఇప్పుడు గోడౌన్స్ లేదా స్టోర్ రూమ్స్ అని వేసుకోవాలనుకుంటే దాని పక్కన యజమాని స్థానం, ఆ తర్వాత వర్కర్స్. లేదా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలలో పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ చేయాల్సి ఉంటుంది, అక్కడ మామూలుగా ఉండొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే. ఇప్పుడు కాల్ తీసుకుందామండి. సరే. హలో హలో సందీప్ గారు, ఎవరి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి సందీప్ గారు, ఏంటి మీ సమస్య? సార్, ఇంటికి మెయిన్ రోడ్ లో వీధి పోటు ఉండకూడదు, వీధికి రోడ్డు ఉండకూడదు అంటారు కదా. ఓకే. అది ఎంత మాత్రం నిజమంటారు? అసలు మా ఇంటికి ముందే రోడ్డు ఉంది, కొన్ని రోజుల నుంచి ఆస్తి కానీ ఆరోగ్య సమస్యలు కానీ ఎదుర్కొంటున్నాము. ఇంటికి వీధి పోటు అంటే ఏ సైడ్ ఉందండి మీకు? తూర్పు దిక్కు ఉంటుందండి. తూర్పు ఆగ్నేయమా, తూర్పు ఈశాన్యమా? అది ఎంత అది చూసుకోవాలండి. అది చూసుకొని వాటి సెర్చ్ చేసుకోవచ్చు. సెర్చ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. తూర్పు ఆగ్నేయం వీధి పోటు అయితే అనారోగ్యము, ఆపదలు అటువంటివి జరుగుతుంటాయి. సో దాన్ని సెర్చ్ చేసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. సందీప్ గారు, థ్యాంక్ యూ. సందీప్ గారు, ఏదండి అంటే ఏ విధంగా సరి చేసుకోవచ్చు అంటే మామూలుగా అయితే ఒక వీధి పోటు ఎంత తగులుతుందో చూసి అది ముందు తూర్పు ఆగ్నేయం వీధి పోట, తూర్పు ఈశాన్య వీధి చూపు అనేది చూసుకోవాలండి. చూసుకొని సెర్చ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే తూర్పు దిక్కు కాకుండా ఆగ్నేయం సైడ్ ఉంటే అది ఖచ్చితంగా అనారోగ్యం పాలు చేస్తుంది, లేదా అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. ఓకే. అలాగే నైరుతి అనగానే పశ్చిమ నైరుతి, దక్షిణ నైరుతి రెండు ఉంటాయి. అంటే ఈ రెండు ఎలాంటి ఫలితాలు ఇస్తాయి? దక్షిణ నైరుతి అనేది స్త్రీ స్థానం అండి. తర్వాత పశ్చిమ నైరుతి అనేది పురుష స్థానము. పశ్చిమ నైరుతి లోపాలు ఉంటే పురుషుడి మీద అంటే అది మరణానికి దారి తీస్తాయి అనమాట. ఆ విధంగా ఇబ్బంది జరుగుతుంది. అది దక్షిణ నైరుతులు అంటే దక్షిణ స్త్రీ మరణానికి, అంటే ఆ ఇంటి పెద్దకు చాలా ప్రమాదం అనేది వస్తుంటాయి ఎక్కువగా ఈ లోపాలు ఉండడం. రెండు మైనస్లే, అంటే అవి బాగుంటేనా దాంతో పవర్ఫుల్ గా ఇంకొక స్థానం ఉండదు. ఓకే. ఇద్దరికి కూడా, ఆడగాని మొగ్గ కానీ. ఓకే. అంటే పశ్చిమ నైరుతి కానీ దక్షిణ నైరుతి కానీ వీధి పోటు ఉండటం వల్ల ఎలాంటి అనర్థాలు సంభవించే అవకాశం? అదండి ఇప్పుడు చెప్పాం కదండి, పశ్చిమ నైరుతి వీధి పోటు ఉందంటే ఆ ఇంట్లో పురుషుడు అప్రయోజకుడు అయ్యి తర్వాత దిక్కు తెలియక చనిపోవడం అటువంటివి జరుగుతూ ఉంటాయి. తర్వాత అదే కనుక ఈ దక్షిణ నైరుతి వీధి పోటుకు వచ్చేకల్లా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎఫెక్ట్ అవడంతో పాటు ఆ ఇంట్లో స్త్రీ అనారోగ్యం పాలు ఎక్కువ అయిపోయి ఇది పురుషుని డబ్బు పోతుంది, తర్వాత స్త్రీ ఇబ్బంది పడి మాది ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. కాల్ చూద్దామండి. హలో 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 చెప్పండి సార్, ఎవరు మాట్లాడుతున్నారు? మహాలక్ష్మి అండి. ఏ ఊరు నుంచి అండి? కైకలూరు అండి. కైకలూరు. చెప్పండి సార్, మీ సమస్య ఏంటి? హలో సార్, చెప్పండి సమస్య. మహాలక్ష్మి గారండి, కైకలూరు అండి. చెప్పండి. అదే మీరేం అడగాలనుకుంటున్నారు? ఇప్పుడు మా నాన్నగారు 3 అన్నదమ్ములు అండి.
చెప్పండి సమస్య మా చెప్పండి. నాన్నగారు ముగ్గురు అన్నదమ్ములు అండి. ఫస్ట్ నుంచి మా పెద్దనాన్న గారు కొడుకుంటాడండి. ఆ, తర్వాత రెండో అతను మా చిన్నాన్న మధ్యలో ఉన్నాడండి. ఆ, తర్వాత తూర్పు వచ్చేటప్పటికి మా నాన్న ఉన్నాడండి. ఆ. అలా ఉండొచ్చండి, లేకపోతే మీ నాన్న మారాలండి. మీ నాయన మీ అన్నదమ్ముల్లో పెద్ద ఆయన చిన్న ఆయన? మధ్యలో ఆయనండి. మధ్యలోనే ఉండాలండి. దక్షిణంలో పెద్ద ఆయన ఉండాలా, తర్వాత తగ్గులో వచ్చి చిన్న ఆయన ఉండాలా. అది ఇదండి. ఓకే, అదే కొంచెం ఆరోగ్యం. అదేండి అమ్మాయి చూసుకోండి. ఇండ్లు కూడా వాస్తుగా ఏమైనా తప్పులు ఉన్నాయో చూసుకోండి, సరిపోతుంది. అలాగే మీరు వ్యక్తిగతంగా సుదర్శన్ గారితో మాట్లాడాలనుకుంటే ఆయన పర్సనల్ నెంబర్స్ కూడా మేము డిస్ప్లే చేస్తున్నామండి. ఆ పర్సనల్ నెంబర్స్ మీరు ఫోన్ చేసి ఆయన అపాయింట్మెంట్ తీసుకొచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్. సుదర్శన్ గారు మరో కాల్ చూద్దాం. హలో హలో, చెప్పండి సార్, ఎవరు మాట్లాడుతున్నారండి? మధుసూదన్ అండి, నెల్లూరు నుంచి. చెప్పండి సార్, ఏంటి మీ సమస్య? చెప్పండి మధుసూదన్ గారు. ఇప్పుడు అపార్ట్మెంట్ లో ఉన్నాం కదండి. అవును, మేము అపార్ట్మెంట్ లో ఉంటున్నాము. అపార్ట్మెంట్ లో కింద ఫ్లోర్ లో వచ్చి మా మదర్ ఫాదర్ వాళ్ళు ఉంటారు, వాళ్ళది ఓన్ హౌస్. పైన వచ్చి కాకుండా ఆ పైన మేము ఉంటున్నాం అనమాట, మాది కూడా ఓన్ హౌసే. అది మంచిదేనా అనేది ఒక పాయింట్. అపార్ట్మెంట్ కదండి, దానికే ఇబ్బంది ఏం లేదు, ఉండొచ్చు, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ ఇంకో పాయింట్ వచ్చేసి, ఇప్పుడు మా అపార్ట్మెంట్ లో ఫస్ట్ హాల్ వస్తుందండి. హాల్ కి వాస్తుపరంగానే ఆగ్నేయంలో వంటగది ఉంది. వంటగదికి డోర్ ఉంది కదా, ఆ డోర్ కి ఎదురుగా డోర్ లేదు, కొద్దిగా పక్కగా ఉంది డోర్, ఎదురెదురుగా లేదు, ఇంకో బెడ్రూమ్ డోర్. దానికి మంచిదే అంటారు అట్లా ఉండటం? అవి ఎదురుగా ఉండాల్సిన ముఖ్య విషయం కాదండి. ఆ బెడ్రూమ్ గానీ ఆ వంట రూమ్ గానీ అంటే ఉచ్చ స్థానంలో ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఓకే, అది చూసుకుంటే ఇబ్బంది ఏం లేదు. మిగతా ఏమైనా వాస్తవులు ఉన్నాయో ఒకసారి చూసుకోండి, బాగుంటది, ఇబ్బంది ఏం లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ మసూదర్ గారు. మరో కాల్ వచ్చిందండి. హలో హలో, చెప్పండి సార్, ఎవరు మాట్లాడుతున్నారండి? నా పేరు ఉపేంద్ర వర్మ అండి. చెప్పండి సార్, ఏ ఊరు నుంచి? విజయ్ నుంచి కాల్ చేస్తున్నాండి. ఏంటి మీ సమస్య ఏంటండి? ఏం లేదండి, మొన్న ఒక అపార్ట్మెంట్ తీసుకున్నామండి. చెప్పండి. హలో, చెప్పండి వినపడుతుంది, చెప్పండి. అది అపార్ట్మెంట్ లో మన పడమర్ ఫేసింగ్ లో వచ్చిందండి మనకి. ఈశాన్య మూల బెడ్రూమ్ వచ్చింది. ఈశాన్య మూల బెడ్రూమ్ రావచ్చా, అసలు ఏంటని అడుగుదామని ఫోన్ చేస్తాను. మీ టీవీ చూస్తూ మాట్లాడొద్దండి, టీవీ చూడకుండా మాట్లాడండి, టీవీ వాల్యూమ్ తగ్గించండి. ఈశాన్య మూల బెడ్రూమ్ రావడం ఏం తప్పేం లేదండి. అట్ ద సేమ్ టైం అక్కడ నిష్క్రమ ద్వారం ఉందా లేదో చూసుకోవాలి. నిష్క్రమ ద్వారం ఉంటే ఇబ్బంది ఏం లేదు. తర్వాత ఈ ఈశాన్యం బెడ్రూమ్ లో పిల్లల్నే పడుకోబెట్టండి, మిగతా ఏం వాడకూడదు. అంటే మెయిన్ మనం ఫస్ట్ ఎంట్రన్స్ డోర్ ఉంటుంది చూసారండి, ఎంట్రన్స్ డోర్ నుంచి స్ట్రైట్ గానే బెడ్రూమ్ వచ్చేసింది. ఓకే, అది అందుకని మా వాళ్ళు అన్నారు, కొంతమంది కింద అపార్ట్మెంట్ చూసినాడు మాట్లాడుకుంటున్నారు అనమాట. ఇది ఈశాన్య మూల బెడ్రూమ్ ఉండకూడదు, బెడ్రూమ్ ఉన్న ఒకవేళ అటువైపు ఖాళీ ఉండాలి, ఖాళీ కూడా లేదు, ఇది ఏంటని డౌట్ వచ్చింది అనమాట. బెడ్రూమ్ ఉండొచ్చండి, వాళ్ళు కుదిరింది. బెడ్రూమ్ ఉండొచ్చు, దాని నిష్క్రమ దానం కూడా ఏర్పాటు చేసుకోవాలి. బాల్కనీ ఈశాన్యంలో ఇచ్చింటేనే చేసుకుంటే ఇంకా బాగుంటుంది. లేదండి దానికి బాల్కనీ ఏం లేదా? సరే, ప్రస్తుతానికి అది చిల్డ్రన్స్ బెడ్రూమ్ గా వాడుకునే ఇబ్బంది ఏం తప్పులేదు. మనం దేవుడి గది మూలాలు పెట్టుకోవచ్చండి. ఈశాన్యంలో దేవుడి గది అక్కడ బెడ్రూమ్ ఇచ్చారు కదా, బెడ్రూమ్ లో దేవుడి గది ఎక్కడ పెట్టుకుంటారు, ఇక్కడ పక్కన ఎక్కడైనా పెట్టుకోండి, సరిపోతుంది. ఓకే, దాని మామూలుగా అలా వచ్చే ప్రాబ్లం ఏమి ఉండదంటారా? ఏ ఇబ్బంది ఏం లేదు. ఒకసారి వాస్తుగా మిగతా ఏం తప్పులు ఉన్నాయని చూపించుకోండి, బాగుంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరో కాల్ చూద్దామండి. సరే అండి. హలో హలో, చెప్పండి అమ్మా, ఎవరు మాట్లాడుతున్నారండి? హలో, ఎవరు మాట్లాడుతున్నారమ్మా? హలో, అదేనండి. మీ పేరు చెప్పండి అమ్మా, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించండి. మేము మంగళగిరి నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి అమ్మా. అదే ఇప్పుడు మూటం కదండి, మూటంలో స్థలం రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చండి. ఎక్కడండి స్థలం రిజిస్ట్రేషన్? హలో, మూటంలో స్థలం రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చా? మీరు అదే స్పష్టంగా లేదండి. మంగళగిరి అండి. అమ్మా, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మీ ప్రశ్న స్పష్టంగా అడగండి. మంగళగిరి. కరెక్ట్, ప్రశ్న ఏంటి చెప్పండి. మీరు స్థలం రిజిస్ట్రేషన్ చేయించుకోండి, దాని ముహూర్తం మీద చూస్తున్నట్లున్నారు, అది ఇబ్బంది ఏం లేదు, మంచి రోజు చూసుకొని చేయించుకోండి, ఇబ్బంది ఏం లేదు. థ్యాంక్ యూ అండి. బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వాస్తు వీక్షణం కంటిన్యూ అవుతుంది. స్టే విత్ us.
పవిత్ర ప్రేమ సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 7:30 మీ ఆర్వీఎస్ టీవీలో. Okuru International School affiliated to CBSE, New Martinagar, Kottapet, Hyderabad. Admissions are in progress. Nursery to 10th class. For admission, contact 9010222549. పైసా ఖర్చు లేకుండా ప్రపంచాన్ని చూడాలనుకుంటున్నారా? జర్నీ చేయకుండానే దేశ విదేశాలు చూసి రావాలనుకుంటున్నారా? అరగంటలోనే అందమైన ప్రదేశాల్లో విహరించాలనుకుంటున్నారా? పయనం ప్రతి ఆదివారం ఉదయం 10:30 మన ఆర్వీఎస్ టీవీలో. పెళ్లి కానుక సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 8 గంటలకు మన ఆర్వీఎస్ టీవీలో. వాస్తు వీక్షణానికి తిరిగి స్వాగతం. మరో కాల్ చూద్దామండి. సరే. హలో, ఎవరు సార్ మాట్లాడేది? హలో హలో, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. తగ్గించేస్తాను. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? సార్ నేను నెల్లూరు నుంచి మురళీకృష్ణ. మీ పేరు మురళీకృష్ణ? అవును సార్. చెప్పండి సార్, మీ ప్రశ్న ఏంటి? సార్ అది మాది తూర్పు ఇల్లు, సింహద్వారం వచ్చేసి తూర్పులో ఈశాన్యంలో పెట్టాము. అయితే దానికి ఆయన పరమట వెనక పక్క ద్వారాలు ఉంటాయి కదా, సింహద్వారం అన్ని ద్వారాల కన్నా ఎత్తులో ఉండాలా డౌన్ లో ఉండాలా? అంటే ఇప్పుడు సింహద్వారం అనే మామూలు ద్వారాలన్నీ ఒకటే లెవెల్లో ఉండాలండి. అది మన ఇంటి ఫ్లోరింగ్ బట్టి. తర్వాత ఈశాన్యం అనేది డౌన్ లో ఉన్నా పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు సింహద్వారం. అంతేగా సార్, ఇప్పుడు మామూలుగా వేరే వాస్తు పుస్తకంలో ఏ రాశారంటే సింహద్వారం అంటే అన్ని ద్వారాల కన్నా లావులో ఉండాలా ఎత్తులో ఉండాలండి. ఎత్తు అంటే గడప భూమి లెవెల్ ఎత్తులో ఉండాలన్నారు. ఎంత మాత్రం నిజం అది? అది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రాస్తుంటారు, దాని ఏం సంబంధం లేదు. మీరు సింపుల్ గా పాయింట్ అర్థం చేసుకుంటండి. ఇప్పుడు మీరు ఈశాన్యం సింహద్వారం అంటున్నారు, ఈశాన్య సింహద్వారం అన్నిటికంటే ఎత్తు పెట్టారనుకోండి, ఆటోమేటిక్ ఫ్లోరింగ్ ఎత్తు అవుతుంది. అక్కడ తప్పు జరుగుతాయి కదా, అక్కడ తప్పు జరుగుతుంది కదా. కాబట్టి సింపుల్ క్వశ్చన్ అనమాట. ఈశాన్యం ఇక్కడికి వచ్చేలా తగ్గునే పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. సాధ్యమైనందుకు అయితే లెవెల్ గానే పెట్టుకోమని చెప్తాము. ఈశాన్యం తగ్గునే తప్పేం లేదు, ఇంకా బాగా యోగిస్తుంది. అంటే ఇప్పుడు అన్ని ద్వారాల కన్నా సింహద్వారం ఎత్తులో ఉంది. ఎత్తులో ఉందా? మళ్ళీ ఫ్లోరింగ్ లెవెల్ డౌన్ లో ఉంది. అది ఎట్లా పెట్టారండి? మామూలు సింహద్వారానికి అడుగుకే ఫ్లోరింగ్ ఉంటుంది. అంటే ఫ్లోరింగ్ మీద కొద్దిగా గడప ఒక రాయి పెట్టేసి దాని మీద ద్వారబంధం పెట్టాం. అవునండి, తప్పేం లేదు. మామూలుగా సింహద్వారాలు ఒకటే విధంగానే ఉండాలి. తర్వాత ఈశాన్యం ఇట్లా వచ్చేది కొంచెం తక్కువనే పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు దాని గురించి. అట్లా అదే దక్షిణం గానీ పడమర గానీ వచ్చిందని కూడా అక్కడ ఎత్తున్నా కూడా చాలా యోగిస్తుంది. అదే అండి, ఫ్లోర్ ఏమో డౌన్ లో ఉందండి. ఆ సింహద్వారం పెట్టిన కాడ మాత్రము కొద్దిగా మనం ఒక రాయి వరుస పెట్టి దానిపై దారబంధం పెట్టాం. అది గోడమందం లేకపోతుందండి, ఇబ్బంది ఏం లేదు, దాని ఏం సమస్య లేదులేండి. థ్యాంక్ యూ మురళీకృష్ణ గారు. మరో కాల్ తీసుకున్నాం అండి. హలో. హలో సార్. చెప్పండి సార్, ఎవరు మాట్లాడుతున్నారు? సార్ నేను వెంకటేశ్వర కూకట్పల్లి నుంచి అండి. ఒక చిన్న హౌస్ తీసుకున్నామండి మేము. చెప్పండి వెంకటేశ్వర. ఇక్కడ ఈస్ట్ సైడ్ నుంచి చిన్న వీధి పోజు ఉందండి, తూర్పు సైడ్ కొంచెం చిన్న గల్లీ లాగా ఉంది. అది దానివల్ల ఏమన్నా అంటే నార్త్ సైడ్ కూడా గేట్ పెట్టాము, పెద్ద ఎక్కువ యూజ్ చేయట్లేదు. దానివల్ల ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా ఉంటాయండి? నార్త్ సైడ్ గేట్ పెట్టి తీయకపోతే ఎట్లండి? అది వాడాలా? అది వాడుతున్నామండి. అంటే ఇప్పుడు కొద్దిగా ఏంటంటే ఇది కూడా క్లోజ్ చేయాలని ఆలోచిస్తున్నాము. ఇప్పుడు మీకు రోడ్ ఎక్కడుంది? మెయిన్ డోర్? మెయిన్ డోర్ ఒకటి ఈస్ట్ ఉందండి, ఒకటి నార్త్ ఉందండి. రెండు పోర్షన్. మీకు రోడ్లు రెండు ఉన్నాయా? ఉన్నాయండి, రెండు రోడ్లు ఉంటే రెండు ద్వారాలు వాడుకోండి, రెండు చేసుకోండి, బాగుంటది. అంటే ఇప్పుడు ఈస్ట్ సైడ్ వల్ల ఇబ్బంది ఏం లేదండి, అది కొద్దిగా అది క్లోజ్ చేయాలనుకుంటున్నాం మేము. ఎందుకు క్లోజ్ చేస్తారు? ఏం అవసరం లేదు, దాన్ని వాడుకోండి. వీధి పోటు వల్ల ఏం ప్రాబ్లం లేదండి. వీధి పోటు అనేది ఆగ్నేయంలో వస్తుంది, దానికి మళ్ళీ వేరే చేసుకోవాలి. దీని వల్ల ఏం ప్రాబ్లం? డోర్కు దానికి సంబంధం లేదు, ఆ వీధి పోటు అనేది వేరేది. అంటే రెండు గేట్లు వాడాలంటారు? 2 గేట్లు తప్పనిసరి వాడాలి.
తూర్పు పురుషుడిని అభివృద్ధి చేస్తే ఉత్తరం వచ్చి స్త్రీని అభివృద్ధి చేస్తుంది, ఈశాన్యం వచ్చేసి ఇద్దరిని అభివృద్ధి చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు. అలాగే ఇప్పుడు వీధి పోటు మనం నైరుతి గురించి మాట్లాడుకుంటున్నాం. పశ్చిమ నైరుతి కానీ ఈ దక్షిణ నైరుతి కానీ పెరిగిందనుకోండి, పెరిగితే ఎలాంటి అవంతరాలు జరిగే అవకాశాలు? చాలా మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు మనం దక్షిణ నైరుతి కానీ పశ్చిమ నైరుతి కానీ పెరిగిందంటే ఇప్పుడు మనం అనుకునేటివి నాకు అనుకున్నాం కదా, నైరుతి వలన అంటే అది నైరుతి వలన ఎఫెక్ట్ ఉందంటే అక్కడ మరణానికి తో వస్తుంది. అది అండి మెయిన్. ఈ తప్పులు ఏవి జరిగినా అంటే మళ్ళీ ఆ ఇంట్లో మిగతా ఉండే మంచి వలన కొంచెం కానీ, లేదంటే చెడు ఎక్కువ కంటే తొందరగా జరుగుతుంది. కొంచెం మంచివి ఉన్నాయనుకోండి, అది కొంచెం లేట్ గా జరుగుతుంది. కాలర్ రైడర్ ఉన్నారండి. హలో హలో, చెప్పండి సార్, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు బలరామ్ అండి, చౌదరి పెద్ద అకాడమీ. ఎక్కడి నుంచి అండి? వెస్ట్ గోదావరి. చెప్పండి చౌదరి గారు. హలో, నమస్కారం అండి. నా పేరు చౌదరి అండి. నమస్కారం, చెప్పండి చౌదరి గారు, వినపడుతుంది, చెప్పండి. ఇప్పుడు మాది ఇండిపెండెంట్ హౌస్ అండి, అప్స్టైర్. కింద మేమిద్దరు అన్నంలో ఎవరు పైన ఉండాలి, ఎవరు కింద ఉండాలి? కింద అన్న పైన తమ్ముడు ఉండాలండి. పైన తమ్ముడు, కింద అన్న ఉండాలండి. అవునండి. తర్వాత అండి మా హౌస్ కి దక్షిణ వైపున ఒక స్థలం ఉంది. ఉత్తర ఈశాన్యమేమో మందే సైటు. ఉత్తర పక్కన రోడ్డు ఉంది, దక్షిణ పక్కన రోడ్డు ఉంది, వెస్టర్న్ సైడ్ రోడ్డు ఉంది. మేము ఈ మధ్యన ఏం చేసామంటే ఈశాన్య మూలంగా నడిస్తే బాగుంటుందని చెప్పి ఆగ్నేయం కట్ చేయడం అంటే దారి కట్ చేసి ఈశాన్యం నడుస్తున్నాం. అయితే దక్షిణ పక్కన ఉన్నటువంటి సైట్ కి దిగువన మన దారి ఉంది. ఆ దారిని మనం అవసరం వచ్చినప్పుడు వాడుకోవచ్చా, వాడుకోకూడదా? దక్షిణం వైపున దారి వాడుకోవచ్చండి. అయితే కనుక ఇక్కడ మీకు మొత్తం 3 రోడ్ల 4 రోడ్ల ఉండేది ఆ స్థలానికి? 3 రోడ్లు ఉన్నాయి. ఒకటేమో ఉత్తర పక్కన ఉంది, ఒకటి దక్షిణ పక్కన ఉంది, ఒకటి వెస్టర్న్ సైడ్ ఉంది. ఈ వెస్ట్ సౌత్ లో ఏదో ఒకటి తీసేయాలండి. ఏమండి? వెస్ట్ సౌత్ లో ఏదో ఒక డోర్ వాడకూడదు, మిగతాది వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంటే 3 వాడుకోకూడదు? 3 వాడుకోకూడదు, ఏదో ఒకటి క్లోజ్ చేసుకోవచ్చు. ఏదో ఒకటి క్లోజ్ చేసుకోవచ్చు. ఈశాన్యం ఉత్తరం మాత్రం క్లోజ్ చేయకండి. ఒక విషయం అండి, వెస్టర్న్ సైడ్ అంటే మాకు ఈ పశువులు అవి వెస్టర్న్ సైడ్ నుంచి వస్తే కంఫర్టబుల్ గా ఉంటది. ఈస్టర్న్ సైడ్ నుంచి వస్తే సైట్ అంతా కూడా అవి పశువులు తొక్కుంటా పేడ అటువంటి పరిస్థితులు. అవునండి, అక్కడ మీరు చెప్పేది వినండి. అక్కడ మీరు ఎట్లా సౌకర్యంగా ఉంటే అట్లా వాడుకోండి. తర్వాత మనం అది మీకు ఏ విధంగా సౌకర్యం అయితే ఒకసారి చూస్తే బాగా నీట్ గా చెప్పగలము. అదేండి విషయం. థ్యాంక్ యూ బలరాం గారు. మీరు పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద సుదర్శన్ గారి యొక్క నెంబర్స్ డిస్ప్లే చేస్తున్నామండి. మీరు సుదర్శన్ గారితో ఏ వేళైనా కూడా ఆ నెంబర్స్ లో మీరు కాంటాక్ట్ చేసి మీ సమస్య ఆయన అడిగి తెలుసుకుని ఆయన అపాయింట్మెంట్స్ కూడా మీకు దొరుకుతాయన్న నెంబర్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకో కాల్ చూద్దాం. హలో హలో, రామకృష్ణ రెడ్డి గారు, మనం ఇక్కడ నైరుతి గురించి చెప్పుకుంటున్నాం కదా, దీంట్లో మనము చాలా ముఖ్యమైన విషయం ఆలోచించాల్సింది ఏంటంటే నైరుతి బ్లాక్ చెడుపుదండి అంటారు. చెడుపుదేం కాదు, మీకు ఇందాక చెప్పినట్లే చాలా మంచిది. అయితే ఇక్కడ వెస్ట్ ఫేసింగ్ కానీ సౌత్ ఫేసింగ్ కానీ వచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఫ్రంట్ సైడ్ ఎంత వదిలిపెడితే దానికంటే వెనకాల ఒక అడుగు ఎక్కువ వదిలిపెట్టాలి. ఈ నైరుతి బ్లాక్ లో వచ్చేసరికి ఏమవుతుంది, చాలా స్థలం వేస్ట్ అవుతుంది. అందుకే మనకు అవి ఈ వెంచర్లో వేసినప్పుడు కూడా చాలా తక్కువ ధరకు దొరుకుతాయి. వీళ్ళు వెంచర్లు అందుకు వేసేటప్పుడు కూడా ఈ నైరుతి వీధి పోట్లు అందుకు లేకుండా వేయాలి. అది చాలా కేర్ఫుల్ తీసుకోవాలి. చాలా మంది వెంచర్లు మేము వాస్తు ప్రకారం వేసామంటున్నారు, కానీ అక్కడ నైరుతి ప్లాట్లు తీసుకునేటోళ్ళు చాలా మంది ఉన్నారు. మన క్వశ్చన్ కూడా ఎక్కాను వస్తుంది. అది ప్రజలు చాలా కేర్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వాస్తు వీక్షణం కంటిన్యూ అవుతుంది. స్టే విత్ us. జస్ట్ కాల్ చేయండి. ఆడవాళ్ళకి మాత్రమే లవ్లీ అండ్ లైవ్ గేమ్ షో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల వరకు. మీరు డయల్ చేయాల్సిన నంబర్స్ 040-2333-1299 or 040-2333-1399. As a child of God, I'm greater than anything that can happen to me.
Dr. Abdul Kalam. Okur International School, affiliated to CBSE, New Martinagar, Kotapet, Hyderabad. Admissions are in progress. Nursery to 10th class. For admission, contact 9010222549. హాయ్ హలో నమస్తే ఆర్వీఎస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇల్లు ఇల్లాలు సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9 గంటలకు మన ఆర్వీఎస్ టీవీలో. తూర్పు పడమర సూర్యుడే తొలి సంధ్య మలి సంధ్య కన్నీరు పన్నీటి కావ్యమే త్రిసంధ్య త్రిసంధ్య పడమర సూర్యుడే తొలి సంధ్య మలి సంధ్య కన్నీరు పన్నీటి కావ్యమే త్రిసంధ్య త్రిసంధ్య. ఆర్ఎస్ టీవీ వాస్తు వీక్షణానికి తిరిగి స్వాగతం. సుదర్శన్ గారు కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో హలో చెప్పండి సార్. మీ పేరండి? కొల్లి పంచాక్షరి అండి. ఎక్కడి నుంచి? కామరపాడ, వెస్ట్ గోదావరి. చెప్పండి సార్, మీ ప్రశ్న ఏంటి? మాకు ఆగ్నేయం కట్ అయిపోయిందండి, ఈశాన్యం పెరిగింది స్థలం. హలో చెప్పండి. ఈశాన్యం పెరిగిందండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దండి, టీవీ వాల్యూమ్ తగ్గించండి. సర్లేండి. దక్షిణ పక్క గదిలో పిల్లలు పడుకుంటున్నారండి, ఈశాన్యం గదిలో నేను పడుకుంటున్నానండి. పడుకోవచ్చా పడుకోకూడదానండి? దక్షిణం గదిలో మీరు పడుకోవాలి, ఈశాన్యం గదిలో పిల్లలు పడుకోవాలండి, అది జాగ్రత్త. ఏమండి? ఈశాన్యం గదిలో పిల్లలు పడుకోవాలి, దక్షిణంలో మీరు పడుకోవాలండి. మీరు మళ్ళా పెరిగిందండి, ఇసుక టైప్ లో ఉంది. మీరు మళ్ళీ ఒకసారి అది వాస్తవం ఉందో లేదో చెక్ చేసుకోండి, బాగుంటుంది. సరేలేండి. ఈశాన్యం పెరిగిందండి, ఇసుక మోడల్ ఉంది. అది పెరిగిండొచ్చు, ఏ విధంగా పెరిగింది అనేది కూడా చూసుకోవాలి, అది చూసుకొని చేసుకోవాలండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకో కాలర్ ఉన్నారండి. హలో 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 ఎవరండి? ఇక్కడ మనకి ఇంకొక ముఖ్య విషయం అండి రామకృష్ణారెడ్డి గారు, మన నైట్ బ్లాక్ లోకి వచ్చేకల్లా ఈ ఈశాన్యం అనేది పెరిగి ఉంటే అన్నా అక్కడ డోర్స్ అనేది ఉచ్చ స్థానం నీచ స్థానంలో పడతాను, జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ దక్షిణం వచ్చింది అనుకోండి, నైరుతి బ్లాక్, ఇక్కడ ఈశాన్యం దండిగా పెరుగుతుంది, అప్పుడు ఆ డోర్స్ వచ్చేసి సింహద్వారం ఒక్కోసారి నీచ స్థానంలో పడుతుంది. అక్కడ సింపుల్ ఏదో సార్, మాకు ఈశాన్యం పెరిగిందండి, మాకు చాలా బాగా యోగిస్తుంది, అడిపోయినాక మాకు ఈశాన్యం ఎంత పెరిగినా మాకేం అబ్బడం లేదు వాస్తు అనేసి చెప్తుంటారు. సుశక్తులైన వాస్తు సిద్ధాంతాలు చూపించుకొని చేసుకుంటే అంత చాలా యోగిస్తారు. ఈశాన్యం బ్లాక్ అయినా సరే చూపించుకోవాలి, నైరుతి బ్లాక్ అయినా సరే చూపించుకోవాలి. ఎందుకంటే అక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ పెద్ద సమస్యలు వస్తాయండి. ఆ చిన్న ఊరికి రెక్టిఫై చేసుకుంటే చాలా మంది చాలా సమస్యల నుంచి ఉపశమనం ఉంటుంది. ఒకటేసారి అంతా కులవరకు కట్టుకోవాల్సిన పని లేదు. ఓకే, కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో సార్ నమస్తే అండి. నమస్కారం, ఎవరు మాట్లాడుతున్నారు సార్? ఉమామహేశ్వరరావు అండి, గుంటూరు నుంచి. చెప్పండి మహేశ్వరరావు గారు. సార్ మాకు ఉంటున్న ఇంటికి ఉత్తర వాయువ్యం రోడ్డు పోతుందండి, మధ్యలో రోడ్డు ఉంది, ఒక 12 అడుగుల రోడ్డు ఉంది, దానికి ఎదురుగా కరెక్ట్ గా రోడ్డు తగులుతుంది ఉత్తర వాయువ్యం. అది ఇందులోకి వచ్చిన దగ్గర నుంచి డెవలప్మెంట్ లేదండి, ఎప్పుడు అప్పుల్లోనే ఉంటుంది. అంతే అండి, మేము ఇందాకే చెప్పాం కదా, ఎప్పుడో చెప్పాము దాని గురించి. ఉత్తరవాయువ్యం వీధిపోవడం అనేది ఫైనాన్షియల్ గా హరాస్మెంట్ చేస్తుంది, తర్వాత ఈ స్త్రీ కూడా కొంచెం ప్రాబ్లం పెడుతుంది మిమ్మల్ని బాగా. తర్వాత అది చూసుకొని కొంచెం ఉత్తరాయం సెట్ చేసుకోండి, చాలా మీకు బాగుంటుందండి. సరే సార్, ఓకే అండి. మరో కాల్ చూద్దామండి. హలో హలో చెప్పండి సార్, ఎవరు మాట్లాడుతున్నారు? సార్ నా పేరు గిరీష్ కుమార్ అండి. గిరీష్ గారు ఎక్కడి నుంచి? ఇక్కడ నేను ఓల్డ్ సిటీ నుంచి అండి, చార్మినార్. చెప్పండి గిరీష్ కుమార్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. హలో, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించండి గిరీష్ గారు. టీవీ వాల్యూమ్. మాది ఎంట్రన్స్ దక్షిణ నైరుతి ఉందండి,
సో అది ప్రాబ్లం ఎలా ఉంటుందో చెప్తారా కొద్దిగా? ఏం లేదండి, దక్షిణ నైరుతి ఎంట్రన్స్ అంటున్నారు, ప్రాబ్లం పడుతుంది. ఇందాక చెప్పేటండి అది. కాబట్టి వెంటనే ఆ ఇంటిని సెర్చ్ చేసుకోండి. సొంతమైన ఇల్లు కొన్నామండి, 1 3 floors ఉంది. సరే, ఒకసారి మీరు చూపించండి, దానికి తగ్గట్టు అది మారుస్తాము. చాలా బాగా యోగిస్తుంది, ఇబ్బంది ఏం లేదు. సో యాక్చువల్ ఏంటంటే ముందు వేరే వాళ్ళు వచ్చిన సైట్స్ కూడా దారిలో ఒకటే ఉందండి మనకి. కరెక్టే, దక్షిణ నైరుతి అక్కడ మార్చడానికి వీలుందా లేదా, లేకపోతే వీలు లేకపోతే ఏ విధంగా చేసుకోవాలని చూస్తాం. అట్లా ఇప్పుడు మీరు అడిగిన దాని ప్రకారం దక్షిణ నైరుతి చాలా ప్రమాదము. దాన్ని మార్చుకుంటే పద్ధతి కూడా ఉంటుంది, దాని ప్రకారం చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ గిరీష్ గారు, థ్యాంక్ యూ. మరో కాల్ చూద్దాం. హలో హలో హలో, చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? కే ప్రసాద్ అండి, పెద్దకూరపాడు అండి. ప్రసాద్ గారు, ఏంటి మీ ప్రశ్న? మీరేం అడగాలనుకుంటున్నారు? అదే నాకు వాస్తు గురించి అడగాలి. చెప్పండి, ప్రశ్న ఏంటది? మీ ప్రశ్న ఏంటండి? నా ప్రశ్న అండి బాగా ఇప్పుడు నాకు తూర్పు. హలో చెప్పండి, చెప్పండి. టీవీ వాల్యూమ్ తగ్గించి. నాకు పడమర రోడ్డు ఉందండి. చెప్పండి. పడమర రోడ్డుకి ఎదురు పోటీ ఉందండి, మధ్యలో ఉత్తరం దక్షిణ రోడ్డు ఉందండి. అది దాని గురించి చెప్తారని, నాకు ఇంటికి ఎదురు కరెక్ట్గా పడమర రోడ్డు తగులుతుందండి. అదే పడమర వీధి పోటీ తగులుతుంది, వీధి చూపు అనేది చూసుకోవాలండి. చూసుకొని దాని ప్రకారం సరి చేసుకుంటే చాలా బాగుంటుందండి. చేసుకునేది బాగుంటుంది. ఏం సార్ కొంచెం చెప్పండి, మళ్ళీ అర్థం కాలేదు. పడమర అనేది అది వీధి పోటు అవుతుందా వీధి చూపు అవుతుందని చూసుకోవాలి. అది చూసుకొని దాన్ని ఏ విధంగా సరి చేసుకోవాలని సరి చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఏం పెట్టారు సార్ కొద్దిగా? అంటే నైరుతి వీధి పోటు అయింది అనుకోండి, దానికి సుగం పైన వచ్చేసి ఇంటికి గోడ కట్టుకోవాలి. అంటే మన ఇంటికి ఆ గోడకు డైరెక్ట్ అండి, మాకు అది రోడ్డు ఉందండి. అదే అందుకే చెప్తున్నా కదా, ఇక్కడ మీరు ఎట్లా అంటే ఆ కొలతల ప్రకారం చూసుకొని ఎంత తగులుతోంది, ఏం చేయాలి, అది ఇల్లు లేదా రోడ్డు మీదకి ఉందా ఏం చూసుకొని చేసుకోవాలండి. అది ఎందుకంటే అది కరెక్ట్ గా ఎదురు ఇల్లుకి కరెక్ట్ గా రోడ్డు మొత్తం ఒకటే ఉందండి. అదే అండి, దాన్ని కూడా చేసుకోవచ్చు అట్లా. అది చేసుకునే విధానం అనేది ఉంటుంది, అది చేసుకొని బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరో కాలర్ ఉన్నారండి. హలో హలో సార్, నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. మాది అనంతపురం సార్, నా పేరు భాస్కర్ నాయుడు. చెప్పండి భాస్కర్ నాయుడు గారు. సార్, ఇక్కడ మాది పడమటి ఫేసింగ్ ఇల్లు సార్ మాది. దానికి వచ్చి 3 అడుగులు సన్సైడ్ ఉంది సార్ ముందరికి. అది 3 అడుగులు సన్సైడ్ ఉంది, వీధి బోర్డు అయితే ఏం లేదు. ఆ ఇంటికి సన్సైడ్ ఉండొచ్చునా ఉండకపోతున్నా సార్? తూర్పులో ఉందండి సన్సైడ్ సార్? తూర్పులో ఉందా? తూర్పున 2 అడుగులు ఉంది సార్, అంతేనా? 2 అడుగులు ఉంది. సన్సైడా బాల్కనే? బాల్కనీ కిందకి వస్తుందిలేండి. బాల్కనీ కదా సార్, బండలు వేసాము. సరే, ఏదైనా కానీ పడమరలో 2 అడుగులు ఉంటే తూర్పులో 3 అడుగులు ఉండాలి. కానీ ఇప్పుడు మీకు పడమరలో ఎక్కువ ఉంది కదా, దాన్ని సర్చ్ చేసుకొని బాగుంటది. ఓకే, నమస్కారం. థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు పిల్లలు ఒకవేళ యజమాని స్థానంలో పిల్లలు పడుకుని వేరే దాంట్లో ఉన్నప్పుడు పిల్లల మీద దాని ప్రభావం, నైరుతి యొక్క ప్రభావం పిల్లల మీద దుష్పరిణామాలు దారితీసే అవకాశం. చాలా మంచి ప్రశ్న అండి రామకృష్ణ గారు. ఇక్కడ నైరుతి స్థానంలో పిల్లలు పడుకుంటే ఏమవుతుందంటే పిల్లలే పెద్దోళ్ళు అయిపోతారు. మీరేం చెప్పినా ఇంకా వినరు, వాళ్ళ డామినేటింగ్ నేచర్. అంతే, నువ్వు బడి పోరంటే నేను పని పోతారా అంటాడు, అట్లా నువ్వో బడికి అంటారు. ఇంకా కాలర్ ఉన్నారు. హలో హలో హలో, చెప్పండి సార్, ఎవరు మాట్లాడుతున్నారు? కృష్ణా జిల్లా కరణ్ సార్, జీ కోటేశ్వరరావు. కోటేశ్వరరావు గారు, మీ ప్రశ్న ఏంటండి? మా ప్రశ్న అండి, మాది 1500 గజాల స్థలం అండి. చెప్పండి. 500 గజాల్లో 2 రేకుల షెడ్లు ఉన్నాయండి. ఆ 2 రేకుల షెడ్లు ఒకటి దక్షిణ నైరుతిలో ఉన్నాయండి, ఇంకోటేమో తూర్పు భాగంలో ఉందండి, తూర్పు ఈశాన్యంలో. ఆ 500 గజాల స్థలంలో ఆ ఎదరది ఈశాన్య బరువు ఉందా తీసేమని సిద్ధాంత్ గారు చెప్పారండి. నా 500 గజాలకి ప్రహరీ గోడ ఉందండి. నా తర్వాత మా తమ్ముడి 1000 గజాలు ఉందండి. ఆ 1000 గజాల డాబా ఉందండి. ఉత్తరం అంతా ఖాళీ ఉందండి, 10 సెంట్లు. అయితే దాని ప్రభావం మనం అంటే డాక్యుమెంట్స్ అని మా నాన్నగారి పేరు మీద ఉన్నాయి. ఇటీవల నేను బేసిక్ గా 2500 శాలరీ నుంచి 25,000 దాకా వెళ్ళాను. అది నాకు జాబ్ బ్రేక్ పడి జాబ్ మధ్యలో వదిలేసి వచ్చాను. దానివల్ల వాస్తు ప్రభావం ఉంటుందా? ప్రత్యేకంగా తూర్పు ఈశాన్యంలో అక్కడ అది ఏదో ఉందంటున్నారు, దాని ప్రభావం ఖచ్చితంగా ఆ ఇంటి యజమాని యొక్క పురుష సంతతి మీద ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఆ స్థలానికి వాయువు కూడా పెరిగిందండి. అన్ని ప్రాబ్లమ్స్ మీరే చెప్తున్నారు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అక్కడ ఏ విధంగా పరిస్థితి అనేసి మీరే ఆలోచన చేయొచ్చు. ఒకసారి వాటి వాస్తుగా సరి చేసుకోండి, చాలా బాగుంటుందండి.
చాలా బాగా మీకు ఆ జాబ్ కూడా మళ్ళీ తిరిగి వస్తుంది, అన్ని బాగా అవుతాయి. ఓకే కోటేశ్వరరావు గారు, మరి మేము ఆయన పర్సనల్ నెంబర్స్ కూడా డిస్ప్లే చేస్తున్నాము. మీ పర్సనల్ గా ఆయన కలవాలన్నా, ఆయన అపాయింట్మెంట్ తీసుకోవాలన్నా కూడా సుదర్శన్ గారి యొక్క నెంబర్స్ మీరు ఫోన్ చేసి ఎప్పుడైనా సరే ఆయన అపాయింట్మెంట్ తీసుకొచ్చండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సుదర్శన్ గారు, చాలా మంచి విషయాలు మా ప్రేక్షకులు తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో రేపు ఇదే టైంకి మీరు ఈ వాస్తు వీక్షణం కార్యక్రమాన్ని చూడొచ్చు. అంతవరకు గుడ్ నైట్.